మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా తనయుడు పిల్లి సూర్యప్రకాష్ సపోర్టింగ్ నామినేషన్ నేను కూడా ఈరోజు వేయటం జరిగింది. అంటే దాదాపుగా మా అబ్బాయి అయితే దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ పార్టీ పటిష్టతగా కృషి చేస్తూ నేను కూడా అన్ని గ్రామాలు దాదాపుగా అందరు పెద్దల్ని కూడా కలవటం, గ్రామ పెద్దల్ని అందరినీ కలవటం, మరి సపోర్ట్ అడగటం కూడా జరిగింది. ఈవేళ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ కూడా వారి యొక్క ఉమ్మడి పార్టీ యొక్క అభ్యర్థి మరి అమలాపురం ప్రాంతానికి చెందినవాడు, స్థానికుడు కాదు. స్థానికుడు కాకపోవటం వల్ల మాకు అది కూడా ఓ ప్లస్ పాయింటే. దానితో పాటుగా ఈవేళ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించే శక్తివంతులు అయ్యారు కాదు. అంచేతే అభ్యర్థి యొక్క క్యారెక్టర్, కాండక్ట్, క్యాలిబర్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండటంలో ఖచ్చితంగా అపోజిషన్ పార్టీకి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి, వారి యొక్క క్యాలిబర్ ఏంటి, వారి యొక్క కాండక్ట్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నప్పుడు మా అభ్యర్థి ఖచ్చితంగా మరి అప్హోల్డ్ అవుతారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మాకు ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికేతరుల వల్ల మనం ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతున్నాం. ఆశించినటువంటి సేవల వల్ల మనకు అందివ్వట్లేదు. అంటే ఎంతసేపు ఇది మనకు టెంపరీ మైగ్రేటెడ్ పీపుల్ ఏ విధంగా ఉంటారో అలాగే టెంపరీ మైగ్రేటెడ్గా ఉంటూ మనకి ఇక్కడ ఏ విధంగా కూడా సహకరించట్లేదు అనేది ఒక ప్రగాఢమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గ ప్రజలు. అంచేత మా గెలుపు పెద్దగా కష్టం కాదు. నేను చూస్తూ ఉన్నాను, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఒకప్పుడు మా అపోనెంటే తోట త్రిమూర్తులు గారు, ఆయన కూడా పార్టీలో జాయిన్ అయిన తర్వాత వారు కూడా మరి పూర్తి సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందుచేత మేము గెలవడం పెద్ద కష్టం కాదు అని నేను భావిస్తున్నాను.